నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. సో, కుకింగ్ ఛానల్ గురించి కొద్దిగా ఏమన్నా ట్రిక్స్ చెప్పండి అన్నా అని. సో, నేను కుకింగ్ ఛానల్ వాళ్ళు వీడియో అప్‌లోడ్ చేసే టైంలో మీరు ఏదో ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేశాము, ఈరోజు మా ఇంట్లో చికెన్, మటన్ చేశాము, ఈరోజు మా ఇంట్లో పలాని వంకాయ కూర చేశాను, టమోటా కర్రీ చేశాము ఇలా కాకుండా వెల్కమ్ బ్యాక్ టు టెక్షా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ కేటగిరీ అయినా లేదంటే మీరు ఏదైనా ఏ కేటగిరీలో వర్క్ చేస్తున్నా సో ఈ వీడియో మీకు వర్కౌట్ అవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనము అప్లోడ్ చేసే విధానం అయితే మనం తెలుసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు వీడియో ఎడిటింగ్ రావాలి. సో మినిమం మీకు బేసిక్ నాలెడ్జ్ అయినా యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, అండ్ దానికి ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలి, ఎలాంటి డిస్క్రిప్షన్ రాయాలి, ట్యాగ్స్ ఇవ్వాలి, ఎలాంటి ట్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త క్రియేటర్ అయినట్లయితే మీకు వీడియో ఎడిటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ అంటే నేను నా ఛానల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పించాను. సో మీరు అక్కడ వెళ్ళి ఆ వీడియోని వాచ్ చేసి వీడియో ఎడిటింగ్ అనేది బేసిక్ లెవెల్లో మీరు నేర్చుకోవచ్చు. సో అడ్వాన్స్ లెవెల్లో నేను మీ ముందు తెస్తున్నాను. సో దానికి కొద్దిగా టైం పడుతుంది. స్టెప్ వచ్చేసి మనది వీడియో అప్లోడ్ చేసే పద్ధతి. సో వీడియోని అప్లోడ్ చేసే కరెక్ట్ పద్ధతి, విధానం ఇవన్నీ కాదు. సో నేను వీడియో అప్లోడ్ ఎలా చేయాలి, ప్రాపర్గా మనం వీడియో ఎలా అప్లోడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన వీడియో పైన ఇంప్రెషన్స్ పెరుగుతాయి. సో ఇంప్రెషన్స్ పెరగడం వల్ల మనకు సిటిఆర్ అనేది కూడా పెరుగుతుంది. సో సిటిఆర్ అంటే మనకు క్లిక్ త్రూ రేట్ అంటారు. సో చాలా వరకు ఈ వర్డ్ విని ఉంటారు. సో క్లిక్ త్రూ రేట్ అంటే మన వీడియో కంటెంట్ అంటే మన వీడియో ఎడిట్ చేసే విధానం బాగా ఉంటే, సో మీరు ఏదో వీడియో అప్లోడ్ చేశారని కాకుండా, సో వీడియోని మనం అవసరం లేని పార్ట్ కట్ చేసి అవసరం ఉన్న పార్ట్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్లో కూడా చాలా వరకు క్రియేటర్స్ వాటర్ మార్క్స్ ఉన్నాయి. సో కైన్ మాస్టర్ కానీ, ఇన్షాట్, పవర్ డైరెక్టర్ ఇలాంటివి మీరు వాటర్ మార్క్స్తో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో వాటర్ మార్క్ కూడా ఎలా రిమూవ్ చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. అదే వీడియో ఎడిటింగ్లోని వాటర్ మార్క్ రిమూవ్ కూడా ఉంటుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను సింపుల్ ట్రిక్స్తో బేసిక్ అంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేర్పించాను. సో మీరు ఆల్రెడీ క్రియేటర్ అయినా కూడా మీకు అవసరం ఉంటుంది. సో మీరు అక్కడ వీడియో వెళ్ళి వాచ్ చేసి అండ్ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా కానీ ఒక వీడియో చేస్తున్నారంటే సో దాని వెనుక ఏదో ఒక వాల్యూ యాడ్ చేసింటారు. దాన్ని మీరు స్కిప్ చేసి మాకు అర్థం కాలేదు, మా గురించి ఒక వీడియో చేయండి, మీ గురించి ఒక వీడియో చేయండి అంటే ఎవరు చేయలేరు. ప్రతి కామెంట్స్కి యూట్యూబ్లో రిప్లై ఇవ్వాలంటే సో మనకు ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ 200% ఉన్నాయి. సో ఎడిటింగ్ అయితే మీరు ఈ వీడియోలో వెళ్ళి సో నా ఛానల్లో వీడియోస్ దొరుకుతున్నాయి. సో నా ఛానల్లో మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎలా చేయాలి సో దొరుకుతుంది. సో మీరు అక్కడ వెళ్ళి వీడియోని వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మనము వీడియో అప్లోడ్ ఎలా చేయాలంటే, సో మీకు ప్రతి ఒక్క క్రియేటర్ చెప్పే ఉంటారు, యూట్యూబ్ అప్లికేషన్లో మనము యూట్యూబ్ యాప్లో వీడియోని అప్లోడ్ చేస్తాం కదా. సో వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నారా లేదంటే లాంగ్ వీడియో. సో షార్ట్ వీడియోకైనా లాంగ్ వీడియోకైనా నేను ఒకటి ట్రిక్స్, సింపుల్ ట్రిక్స్ ఈడే ఉన్నాయి. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మనం కరెక్ట్గా వీడియోని అప్లోడ్ చేయాలి. దాన్ని అంటారు SEO. సో కరెక్ట్గా ర్యాంక్ అయ్యేలా, మన వీడియో సెర్చ్లోకి వెళ్ళేలా, మన వీడియో ఇంప్రెషన్స్ వచ్చేలా మనం వీడియోని ఎడిట్ చేయాలి. నేను చెప్పా కదా, ఏ కేటగిరీ అయినా పర్వాలేదు. సో ప్రతి ఒక్కరూ ఇలానే వీడియో అప్లోడ్ చేయండి. సో ఇది మీకు ప్రాపర్లీ జెన్యున్ వే అనమాట. అందరూ మీకు ఈ టైటిల్ గురించి ఎవరైతే మీకు చెప్పరు, సో డిస్క్రిప్షన్ గురించి కూడా మీకు చెప్పే ఉంటారు, కాకపోతే మీకు అర్థం కాదు. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది, సో కుకింగ్ ఛానల్ గురించి కొద్దిగా ఏమన్నా ట్రిక్స్ చెప్పండి అన్నా అని. సో నేను కుకింగ్ ఛానల్ వాళ్ళు వీడియో అప్లోడ్ చేసే టైంలో మీరు ఏదో ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేశాము, ఈరోజు మా ఇంట్లో చికెన్, మటన్ చేశాము, ఈరోజు మా ఇంట్లో పలాని వంకాయ కూర చేశాను, టమోటా కర్రీ చేశాము ఇలా కాకుండా సెర్చ్లోకి వెళ్ళేలా, మీ వీడియో సెర్చ్లోకి వెళ్ళేలా మీ వీడియోకి టైటిల్ ఇవ్వాలి. సో ఆ టైటిల్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ, హౌ టు మేక్ చికెన్ కర్రీ, హౌ టు మేక్ టమోటా కర్రీ. సో ఎలా అని మీరు ఎలా అయితే సెర్చ్ చేస్తారో
అలాగే మీరు టైటిల్ ఇవ్వాలి. సో ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక క్రియేటర్, మీరు వ్యూవర్ కాదు కదా. సో మీరు క్రియేటర్ అయినప్పుడు మీరు హౌ టు మేక్ బిర్యానీ, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ, హౌ టు మేక్ గోట్ బిర్యానీ, హౌ టు మేక్ చికెన్ ఫ్రైడ్ రైస్, హౌ టు మేక్ ఎగ్ ఫ్రైడ్ రైస్, హౌ టు మేక్ ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ మీరు ఏదైనా కానీ, సో మీ వీడియో కాంటెంట్ ఏంటి, సో దాన్ని బట్టి మీరు టైటిల్ ఇవ్వాలి. ఆ టైటిల్ కూడా ఎలా ఉండాలంటే హౌ టు మేక్ ఈజీ సింపుల్ ట్రిక్స్ అండ్ మేక్ ఈజీ 5 మినిట్స్లో మనము చికెన్ బిర్యానీ చేయొచ్చు, 10 మినిట్స్లో చికెన్ బిర్యానీ చేయొచ్చు అని ఇలా సర్చబుల్ టైటిల్స్ అయితే ఉంటాయి. సో ఆ టైటిల్స్ గురించి మీకు ఎవరు చెప్పగా మీరు యూట్యూబ్లో గ్రో కాలేక ప్రతి ఒక్కరికి కామెంట్లు ఇచ్చినా మీకు రిప్లై అయితే రాదు. సో నేను అందుకోసమే ఈ వీడియోలో రిప్లై ద్వారా కాకుండా మీకు వీడియో ద్వారానే నేను మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. సో మీరు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, మీకు అవసరం అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనమైతే ఇప్పుడు టైటిల్ గురించి తెలుసుకున్నాము కదా. ఇప్పుడు మనము డిస్క్రిప్షన్లో సేమ్ టైటిల్ ఎక్కడైతే మనం ఇచ్చామో ఆ టైటిల్ని కాపీ చేసి డిస్క్రిప్షన్లో కూడా సేమ్ కింద అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము డిస్క్రిప్షన్లో కొన్ని వర్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేశారంటే వాళ్ళకి మన వీడియో అనేది సజెస్ట్ చేయాలంటే మనము మన డిస్క్రిప్షన్లో, సో ఈ వీడియో దీని గురించి చేశాము, సో ఈ వీడియోలో మేము చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేర్పించాము అని చెప్పేసి మీరు కొన్ని వర్డ్స్ రాసి చికెన్ బిర్యానీలో ఏమేమి ఐటమ్స్ వాడారు ఆ ఐటమ్స్ గురించి మీరు సింపుల్గా ఒక 4-5 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద మీరు మీ ఛానల్ ట్యాగ్స్ అంటే ఎలా, వ్లాగ్ కాకుండా మన వ్లాగ్ ఛానల్, కుకింగ్ ఛానల్ ఇవన్నీ కాకుండా, సో మీరు చికెన్ బిర్యానీ చేశారు కాబట్టి చికెన్, హౌ టు మేక్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఎగ్, చికెన్ రిలేటెడ్ ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ మీరు మీ డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ వీడియో సజెషన్లో కూడా వెళ్తుంది. సెర్చ్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా సెర్చ్ చేసినారు, సో బిర్యానీ ఎలా చేయాలి తెలియని వాళ్ళు సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి మీ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. అప్పుడే మీకు ఇంప్రెషన్స్ పెరుగుతాయి, సిటిఆర్ పెరుగుతుంది అండ్ వ్యూస్ కూడా ఆటోమేటిక్గా మీకు వస్తారు, సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఎందుకంటే మీ వీడియోలో జెన్యున్గా మీరు ఓన్లీ ఒకటే కంటెంట్, సో మీరు ఏదైతే వీడియో చేశారో దాని గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి, సో వాళ్ళకి అవసరం ఉండే వీడియో కాబట్టి వాళ్ళు చూసి దాన్ని వాచ్ చేసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. నచ్చకపోయినా మీరు మటుకు రెగ్యులర్గా వీడియోని అప్లోడ్ చేయండి. సో ఆ ట్యాగ్స్ అంటారా, కింద మనకు ట్యాగ్స్ ఆప్షన్ ఉంటుంది. సో ట్యాగ్స్ ఆప్షన్ ఇచ్చేయండి అండ్ ఆల్టర్నేట్ కాంటెంట్ ఉండేది. సో మీకు ఏ గురించి మీరు ఏ వీడియో చేయట్లేదు కాబట్టి, సో మీరు ఏ కేటగిరీలో ఉన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏని యూజ్ చేసి ఏదన్నా ఇమేజెస్ కానీ చేంజెస్ కానీ చేశారంటే అప్పుడు ఆల్టర్నేట్ కాంటెంట్ ఆన్ చేయండి, లేదంటే ఆఫ్ చేసి కింద ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్యాగ్స్ కూడా ఇక్కడ సింపుల్గా మీ ఛానల్ పేరు అండ్ కింద చికెన్ ఫ్రై రెసిపీస్, మీ వీడియో రిలేటెడ్ కొన్ని కీవర్డ్స్ అదే ట్యాగ్స్ ఇవ్వాలి, కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చి వీడియోని అప్లోడ్ చేయండి, సింపుల్ అంతే. వీడియో ప్రాసెస్ అవుతుంది. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడు పబ్లిక్ చేయాలి, అసలు పబ్లిక్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. సో మీరు వెళ్ళి ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత లేదంటే 3 అవర్స్ తర్వాత కానీ కూడా వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో కూడా వెళ్ళి వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో మీకు ఐ బటన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.